పోనీ మీకేం కావాలో అడగండి. నా పాత బట్టలున్నాయి, వాడేసిన బ్రాండెడ్ షూస్ ఉన్నాయి, అన్నీ ఇచ్చేస్తా. అబ్బో అవన్నీ మేమేం చేసుకుంటాం? ఒక 5 లక్షలు క్యాష్ కొట్టండి చాలు. ఒరేయ్ 5 లక్షలా? అంత భారీ బడ్జెటా? అంతే, ఎక్కడ తేవాలో ఎలా తేవాలో తర్వాత ఫోన్ చేసి చెప్తాం. బాయ్. బోల్ ఏడి మేము మీకు చెప్పిందేటి మీరు చేతుందేటి? అది తెలుసు. 36,000 కదా అడగాల్సింది, 5 లక్షలు అడుగుతారేటి? నోరు మూసుకోండి మేడం. ఎక్కువ కిడ్నాపర్స్ అన్నారు, అలా మీద కొత్తారేటి? నీకు డైలాగ్స్ లేవు, ఎక్స్ప్రెషన్స్ మారుస్తా ఉండు. అవి తెచ్చుకోలేదు. తెచ్చుకోనక్కర్లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇక్కడి నుంచి సీన్ యాక్టింగ్ కాదు, రియల్ సీన్. మేము ముందే చెప్పాం, కొంచెం మ్యాన్ హ్యాండిలింగ్ ఉంటుందని, రక్తి కట్టించడం కోసం అని, అది మనీ కోసం అని. అదేంటి 5 లక్షలు అడిగారు? అంత అడిగారంటావేంటి? నువ్వేదో తక్కువ అడగమన్నట్టుగా. అబ్బే అదేం లేదు. అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాడు రాంబాబని? అయితే ఒక పని చేద్దాం రాంబాబు, అంత డబ్బు మేము ఇవ్వలేము, మీ దగ్గరే ఉంచేసుకో. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? సినిమాల్లో అలాగే అంటారా? ఆవిడేమన్నా చేసుకో, డబ్బు మేము ఇవ్వలేము అంటే వదిలేస్తారన్న ఉద్దేశం. అందరు కిడ్నాపర్స్ ఒకేలాగా ఉండరు రాంబాబు. ఇప్పుడు ఏం చేయాలో సెటైర్ లాపి చెప్పండి. నువ్వు హీరో కదా, ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించు. ఒరే బాబు, అక్కడ రైటర్లు రాసింది చెప్తాం, డైరెక్టర్లు చెప్పింది చేస్తాం. మీరు సొంతంగా ఏమి చేయరా? చేస్తాం. ఎంతైనా నా భార్య కదా, విడిపించుకోవడానికి ఏదో ఒకటి చేయాలి. అవునవును, ఏదో ఒకటి చెయ్యాలి. హలో, నేను టీమ్ లీడర్ని మాట్లాడుతున్నాను. మీరేదో సాఫ్ట్వేర్ కంపెనీకి ఫోన్ చేయాల్సి హార్డ్వేర్ కంపెనీకి ఫోన్ చేశారు. రాంగ్ నెంబర్. నేను కరెక్ట్ గానే చేశాను, మీరే రాంగ్ నంబర్ అని చెప్తున్నారు. ఎవరమ్మా నువ్వు? అసలే 5 లక్షలు వస్తే ఎలా లెక్క పెట్టాలని టెన్షన్ లో ఉంటే. ఒరే టెన్షన్ రాజా, మీకు ప్లాన్ ఇచ్చి కిడ్నాప్ చేయమన్న మీ లీడర్, అదే ఆ టీమ్ లీడర్ని నేనేరా. ఓ మీరా అమ్మగారు? పెద్దమ్మగారు బానే ఉన్నారు. ఆవిడ బానే ఉన్నారు సరే, మీ పద్ధతి ఏమీ బాగుండలేదు. 30,000 అడగమంటే 5 లక్షలు అడిగారంటే అత్యాసగా. మీ ప్లాన్లు మీకుంటే మా ప్లాన్లు మాకుంటాయి. ఈ డీల్ కుదిర్చింది నేను చెప్పినట్టుగా మీరు నడుచుకోవాలి, కానీ స్వతంత్రంగా ఆలోచించుకోండి. ఆ డీల్ ఎప్పుడో క్యాన్సిల్ అయింది. కొత్త డీలు, కొత్త అమౌంట్ ప్లాన్ చేసుకున్నాం. నేనొచ్చి ఒకటి ఇచ్చానంటే మాడు పగులుతుంది. ఉడత చప్పుళ్ళకి తాటికాయలు రాలో. తప్పు, చింతకాయలు అనాలి. నాకు పులుపు అంటే పడదలే. తాటికాయ తల మీద పడితే మీ తాత గుర్తొస్తాడు. మా టైం వేస్ట్ చేయొద్దు. ఆ 5 లక్షలు వచ్చాక మీ ఇద్దరికి చెరో 5,000 ఇస్తాం. ఏం చేసుకోవాలి బాబు అంత డబ్బు? చంద్రమండలం మీద లేఅవుట్లు వేస్తున్నారంట, ఓ 2 ఫ్లాట్లు కొనుక్కోండి. పడుతున్న పాటలు చాలు, నేను వచ్చాక చెప్తా. మీ అడ్డా అడ్రస్ చెప్పరా బిడ్డ? అడ్డాకుల వారిపేట రైటు, బిడ్డగడ్డల వారిపేట లెఫ్ట్. అడ్డలైను బిగ్గుగుడి వెనక, చెత్తా చెదారం చిందరవందర ముందర డెన్ను. అడ్రస్ క్లియర్ గానే ఉంది, నేను వస్తున్నాను. లెక్క కొంచెం తక్కువైనా పర్వాలేదు, 5 లక్షలు తగ్గకుండా పట్రా. ఏంటి బేటీ, నీలో ఇంకో డ్యూటీ ఉందా? అమ్మో, నేను ఇన్నాళ్ళు కిడ్నాపర్ తో కాపురం చేస్తున్నానా? నీలో అపరిచితురాలుందా? ఏంట్రా ఇంకా మాట్లాడుతా పళ్ళు రాలగొట్టగా? ఆడాళ్ళు ఇలాంటి పిచ్చి పనులు చేసి డబ్బు సంపాదించడం నేరం. అది మొగుడికి తెలియకుండా చేయడం ఇంకా ఘోరం. నువ్వు చేసిన ఈ పని నేరాలు పలు ఘోరాలకు పంపిస్తే 30 పేజీల స్క్రిప్ట్ అవుతుంది తెలుసా? ఆడదంటే ఆపలే కాదు, కిడ్నాపర్ అని నిరూపించావు. ఏదో రైమింగ్ బాగుందని వాడానరా. బేటీ, పోయిపోయి నా పెళ్ళమే కావాల్సి వచ్చిందా నీ కిడ్నాప్ కి? ఈ పితానగాని చేయించలేకపోయావా? బీటీ, ఈసారి ఎవరైనా ఫిల్మ్ యాక్టర్ కిడ్నాప్ చేయి, బాగా డబ్బులు ఆగొచ్చు. అంటే నన్నా? నేను అన్నది డబ్బున్న సినిమా యాక్టర్ని ఉద్దేశించరా. నా దగ్గర డబ్బు లేకపోయినా బీటీ చేసింది నేరమే. అవును ఘోరమే. మిగతా అప్పుడు చెప్పే సెక్షన్లు ఇప్పుడు చెప్పవేంట్రా? ఏంటోరా సడన్ గా గుర్తు రావట్లేదు. ఏ నీ భార్య అనేసరికి సెక్షన్లు మర్చిపోయావా? ఏదో సెక్షన్ కింద బుక్ చేయలేరా? చాలే ఆపండి. మీలో ఇంత ఊహాశక్తి ఉందా? ఊహాశక్తి ఎక్కడిది? ఊపిరి తీసుకునే శక్తి లేకుండా చేసావు నువ్వు. జరిగింది తెలుసుకోకుండా ఇన్ని మాటలంటారా? మీకు జరిగింది చెప్పాల్సిందే. చెప్పే బీటీ, త్వరగా చెప్పే. ఎంత తింగరి తతంగానికి తెరతీసావమ్మా బాలా త్రిపుర సుందరి. అరే, మనం అర్జెంట్ గా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వద్దు పితాని. భయపడకు, పోలీస్ కంప్లైంట్ నీ మీద కాదు వాళ్ళ మీద. నేను భయపడి కాదు, నా వల్ల వచ్చిన సమస్య నేనే సాల్వ్ చేయాలి. ఇంత జరిగాక నేను ఇక్కడ ఉండకూడదు. అయ్యో బీటీ, ఏ ఆగాయిత్యం చేసుకోవద్దు. కాదు రాంబాబు, నేను అర్జెంట్ గా వెళ్ళి నేను అబులా కాదు సబ్లా అని నిరూపించుకుంటాను. అయ్యో, నాకున్న ఒక్కగానొక్క భార్య, తొందరపడి ఒక్కదానివే వెళ్ళకే, ఎవరైనా మగాళ్ళని తోడు తీసుకెళ్ళి. మన మగాళ్ళవే కదా. కంగారులో మర్చిపోయినరా, మేము వస్తాం బీటీ. నో, ఇక నా నాపద్దు. వెంటనే వెళ్ళి ఐకో ఫ్రెండ్లీ కిడ్నాపర్స్ కిడ్నీలు పీకి నడ్డి విరక్కొట్టి గంగని ఒడ్డుకు చేరుస్తా.
కిందకో పై పైకో కిందకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో 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 రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ముందుకో వెనకకో పై పైకో కిందకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో 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 చెల్లియో చెల్లకో ఇట్స్ నో 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 చెరియో చెరకో యు గో 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 రాముడో భీముడో ఇంకే పటోడో 120 చాలదమ్మా ఇట్స్ సో 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 స్లో రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ముందుకో వెనకకో పై పైకో కిందకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో 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 గంగా గంగా బీటీ నీ ఐడియా నన్ను కట్టిపడేసింది. భయపడు గంగా, కష్టాలు ఆడాలకు కాకపోతే మగవాళ్ళకి వస్తాయా? నీ మాట విని సాలెగూడలో చిక్కుకున్నా. అవును, నువ్వు ఒక్కదాన్ని వచ్చేవేటి? వీళ్ళకి బుద్ధి చెప్పడానికి నేను ఒక్కదాన్ని చాలు. ఏంటమ్మా బుద్ధి గిద్ది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మీరేంట్రా ఎక్స్ట్రా డబ్బుల కోసం ఎక్స్ట్రా వేషాలు వేస్తున్నారు? ఎక్స్ట్రా వేషాలకి ఏమొస్తాయమ్మా డబ్బులు? ఎక్స్ట్రాడినరీ డీల్కే రాలతాయి లక్షలు. అయినా మన డీల్ క్యాన్సిల్, నేను గంగని తీసుకెళ్తున్నా. ఏయ్, మా ఆయన పెద్ద లాయర్, నాతో పెట్టుకోకండి. నీతో పెట్టుకోం, మీ ఆయనతోటే పెట్టుకుంటాం. మధ్యలో ఆయన ఎందుకు? వినబోతూ విషయం ఎందుకు అడుగుతావు? మీ ఆయనకు ఫోన్ చేయి. హలో హలో, ఎవరు? లీడర్ గారేనా? కాదు, యాక్టర్ గారు. నీ వంతు అయిపోయింది, ప్లీడర్ని పిలువు. అరే పితాని, ఫోన్ నీకే. హలో, ఎవరు? కిడ్నాపర్. ఒరే రాంబాబు, నీకే ఫోన్. చెప్పండి. మీ భార్యలను విడిపించుకోవాలంటే సారీ, నాకు ఒక్కతే భార్య. ఇప్పుడు ప్లీడర్ గారి ఫ్యామిలీ కూడా మా కంట్రోల్లోనే ఉంది. ఒరే పితాని, బీటీని కూడా వాళ్ళు కిడ్నాప్ చేశారా? ఎగిరెగిరి పడికే ఎదురు దెబ్బ తింటా అంటే వినలేదు మరి. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇద్దరు కదా, 5వ ఎక్కం చదవండి. 5 ఎక్కం చదవాలా? చదవరా? 5 ఒకట్ల 5, 5 2 10. అక్కడ ఆగు, 10 లక్షలు పట్టుకురండి. ఒక్కరోజైనా టైం ఇవ్వండి. అంత డబ్బు ఏటీఎం నుంచి డ్రా చేయడానికే రోజు పడుతుంది. సరే, తొందరగా రండి. పోలీసులు ప్లేటర్లు అంటూ పథకాలేస్తే పారిపోతాం మీ పెళ్ళాలతో. అడ్రస్ చెప్పండి. ఏయ్, అడ్రస్ చెప్పమంటున్నాడు రా. ఇటీవు గడియార స్తంభం ముందు 2 గాడిదలు నిలబడి ఉంటాయి, అక్కడికి రండి. ఒరే, మొదటి కిడ్నాపర్ తెంగరోడు అడ్రస్ చెప్పబోతుంటే రెండో వాడు అర్థం కాని అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. చేసేదేముంది, చెప్పిన అడ్రస్కే ప్రయాణం, పిల్లల వద్దకే మొగుళ్ళు. ఏంట్రా తెగ ఫోన్ ట్రై చేస్తున్నావు? పోలీస్ కమిషనర్ గా? నాకంత పరపతి లేదురా. పరువు పోకుండా పెనాల్టీ పడకుండా ఉండాలంటే నేనిచ్చిన చెక్కిన ఒకదాన్ని ఆపాలి. చెక్క? పొద్దున్నే ఒకడికి 50,000 చెక్ ఇచ్చాను. బ్యాంక్ లో చెక్ చేస్తే అంత బ్యాలెన్స్ లేదు. ఓహో, బౌన్సింగ్ కేసు అవుతానా? అవును, వాడిని చెక్ వేయొద్దని చెప్పడానికి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. మన ముందున్న 10 లక్షల టెన్షన్ ముందు ఆ 50,000 టెన్షన్ పెద్ద ఎక్కువేం కాదులేరా. అంటే ఇప్పుడు ఆ 10 లక్షలు కిడ్నాపర్స్ కి ఇచ్చి గంగని బీటీని తీసుకొచ్చేద్దామనా? అంటే ఏంట్రా, మన భార్యలు మనం కాపాడుకోవద్దా? సరే, నీ దగ్గరుంటే వెళ్ళి ఆ 10 లక్షలు కట్టి తీసుకొచ్చేయి. అంత డబ్బా? అంత అప్పిచ్చి అంత సర్కిల్ నాకు లేదు గానీ నీ సర్కిల్లో ట్రై చేయి. నా సర్కిల్లోనా? అందరూ కోటీశ్వరులురా. మినిమం 10 కోట్లు ఇస్తారు తప్ప 10 లక్షలు ఇవ్వరు. బాగా అతిశయంగా ఉంది కదా? అతిగా కూడా ఉంది. మూతి పగిలిపోద్ది కొట్టానంటే. వాళ్ళని విడిపించడానికి ఉపాయం ఆలోచించకుండా 10 లక్షలు ఎవడప్పిస్తాడా అని చూస్తావా? పోనీ మనకేమైనా కుంఫులు కరాటీలు వచ్చా 3Dలో ఫైట్ చేసి వాళ్ళని కాపాడడానికి? ముందు వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకుందాం. అబ్బా, మోహన్ రావు గారు చెక్ వేసేసాడ్రా. బౌన్స్ అయినందుకు ఇక నుంచి నీకు నాకు మాటలు లేవు, కేసు పెట్టడానికి వెళ్తున్నానని మెసేజ్ పెట్టాడ్రా. నీ పక్కల ఆయన విషయం వాడికి తెలియదు అనుకుంటా. ఏంటి అలా చూస్తున్నావు? ఈ చూపుకి అర్థం కనుక్కో. నల్ల కోట వేసుకుని ప్రతివాడు లాయర్ కాదన్నట. కరెక్ట్ గా కనుక్కున్నావు కాబట్టి నువ్వురా అసలు సిసలైన పితానివి. అంటే నీ లాయర్ని కదా? ఇక్కడ నువ్వు లాయర్ అని నేను యాక్టర్ అని ప్రూవ్ చేసుకునే పనిలో పడి లేట్ చేస్తే అక్కడ కిడ్నాపర్స్ కాస్త మర్డరర్స్ మని కూడా ప్రూవ్ చేసుకుంటారు. అవునవును, అక్కడ మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో పద. మనం తవ్వుకున్న గోతులో మనమే పడ్డాం. అవును, ఈ గొయ్యి లోతెంత కూడా తెలియట్లే. మనం బయటికి రాగలమంటావా? మనల్ని కట్టుకుని వచ్చి కాపాడతారు కదేటి. ఎలా? డబ్బులు కట్టా? అది వాళ్ళ దగ్గర లేదు కదా. ఫైట్ చేసా? వాళ్ళంత యాక్షన్ హీరోలు కాదు. అయితే వాళ్ళు వచ్చి వీళ్ళు కాళ్ళ వెళ్ళ పడి బతిమాలితే వదులుతారేమో. ఒరే రాంబాబు, సూపర్ ఐడియా రా.
ఇప్పుడు మనం చేయగలిగింది అది ఒకటే. ఆ, ఏంటది? వెళ్ళే కిడ్నాపర్స్ కాల్ పట్టుకుందాం. రే, నీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా? ఏరా కాళ్ళు పట్టుకుంటే కనికరించి వదిలేయడానికి వాడేం కాకా హోటల్ ఓనరు కాదు, మనమేం ఇడ్లీ తిని బిల్లు ఎగ్గొట్టిన కస్టమర్స్ కాదు. కరెక్టే అనుకో. వాళ్ళు కిడ్నాపర్స్ రా, కసాయితనంగా ఉంటారు. తేడాలొస్తే పీకలు కోస్తారు. మరి ఇప్పుడు ఎలారా మన భార్యని కాపాడుకోవడం? ముందు వాళ్ళున్న ప్లేస్ కనిపెట్టాలి. దానికి నా దగ్గర సినిమాటిక్ ఐడియా ఉంది. పద. సినిమాలో చాలా కిడ్నాప్ సీన్లు చూస్తుంటావు కదా బేటి, ఏదో ఒకటి గుర్తు తెచ్చుకో, తప్పించుకోవడానికి పనికొస్తుందేమో. నాకు ఎక్కువ పీకలు కోసే సీన్లే గుర్తొస్తున్నాయి. అంటే వీళ్ళ చేతిలో మనం మర్డరైపోతాం ఏంటి? ఏమో, అడిగి చెప్తాను. రే తమ్ముళ్ళు, ఇక్కడ మాకు అక్కలెవరు లేరు. చాలే ఊరుకోలే తమ్ముడు. గంట క్రితం ఉన్న రిలేషన్ ప్లాన్ రివర్స్ అయితే మాత్రం మారిపోతుందా? అంటే ఏంటి సిస్టర్, సెంటిమెంట్ తో కొట్టి తప్పించుకుందాం అనుకుంటున్నారా? సెంటిమెంట్ సంగతి పక్కన పెట్టు. పేమెంట్ సెటిల్మెంట్ అవ్వకపోతే మమ్మల్ని చంపేస్తారా? ఆలోచిస్తున్నారంటే చంపే ఉద్దేశం లేనట్టే కదా బేటి. చంపేస్తాం. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని మీ మొగుళ్ళు డబ్బులు తేవాలని కోరుకోండి. లేదంటే వాళ్ళ కొత్త పిల్లలు వస్తారు. అంటే ఇలా ఉద్దేశం మనం పోయాక రాంబాబు పితానని మళ్ళీ పెళ్లి చేసుకుంటారనా? నో, మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మమ్మల్ని ఎలాగైనా కాపాడుకుంటారు. పతివ్రత వాల్మీకి రాయలేదు మీ చరిత, రామాయణ గాథ కాదు మీ చరిత. పట్నం వచ్చిన పతివ్రత, పట్నం వచ్చిన పతివ్రత రాయలేదు మీ చరిత, రామాయణ గాథ కాదు మీ చరిత. శీలానికి సీతలే, సావిత్రి మాతలే అయినా పతివ్రత, పతివ్రత. బాబు, బాగా బోరింగ్ గా ఉంది. పాటలు ఏమైనా ఉంటే పెట్టవా? రామాయణ గాథ కాదు మీ చరిత. అదుగో రోడ్డు మీద ఎవడో అడుక్కునేవాడు పాట పాడుతున్నాడు. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. అయినా మతిలేని శ్రీమతులే, అయినా మతిలేని శ్రీమతులే. డెన్ లో ఇన్స్ట్రుమెంట్స్ లేక అవుట్ సోర్సింగ్ చేస్తున్నారా? బీటీ సరిగ్గా ఇను. ఏమిటి ఆ ముష్టి పాట? కాదు, సెర్చ్ పాట. రామాయణ గాథ కాదు రామాయణ గాథ కాదు శీలానికి సీతలే, సావిత్రి మాతలే. శృతి లేదంటే పీతాని వాయిసే. అయ్యో, అల్లెందుకు పైకి తిరుగుతూ పాట పాడుతున్నారు? మనం ఇంకా రావనుకుని కొత్త జంటను వెతుకుతున్నారేమో. కనీసం మనల్ని వెతికే ప్రయత్నం కూడా చేయలేదంటావా? పిచ్చి మోవా, వెతికితే 10 లక్షల కోసం వెతకాలి, లేదంటే ఇంకొకరి కోసం వెతకాలి. మధ్యలో మనల్ని వెతికి ఏం చేస్తారు? ఏమో, ఆ పాట పాడిన టాలెంట్ తోటి ఫైట్ కూడా చేసి కాపాడతారేమో. అయితే ఒక్క నిమిషం. రామాయణ గాథ కాదు నీ చరిత. వాళ్ళంతా గొంతు చించుకొని పాడుతున్నారంటే మనల్ని గొంతు కలుపమనే. అయ్యో, నాకు ఈ పాట రాదే. నాకొచ్చు, నేను పాడతాను, నువ్వు లిప్పివ్వు. హే పతివ్రత, హే హే పతివ్రత, శీలానికి సీతవే, సావిత్రి మాతవే, సుగుణాల అయినా మతిలేని శ్రీమతులే, అయినా రామాయణ గాథ కాదు నీ చరిత. పతివ్రత, హే పతివ్రత, వాల్మీకి వ్రాయలేదు మీ చరిత, రామాయణ గాథ కాదు మీ చరిత. పట్నం వచ్చిన పతివ్రత. ఏంట్రా శృతి కలిపిన వారు గతి లేకుండా పోయారు? వాయిస్ ఇక్కడి నుంచే వచ్చిందిరా, పద చూద్దాం. అదిరా సంగతి. పల్లవ పాడేదాకా తోడుండి చరణానికి కనుమరుగయ్యారంటే అనుకున్నా. పదరా వెళ్ళి వాళ్ళని తీసుకొద్దాం. ఎలా తీసుకొద్దాం? పాట తర్వాత ఫైటే కదా. పాట తర్వాత పాట రాకూడదా? అలా వస్తే చిత్రలహరి అనేవారు నా చిన్నప్పుడు. ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గ సినిమాటిక్ ఐడియా నా దగ్గర ఉంది, పద.
ఏయ్, ఎవరు నువ్వు? బసంతని నీకు మా బస్ దగ్గర పనేంటి? గబ్బర్ సింగ్ మావి పంపించాడు. వాడేవాడు డాన్లకే డాన్, విలలకే విలన్. అయితే ఏంటి? తన సోదరు వీళ్ళ అలసిపోతే తను చూడలేడు, అందుకే నన్ను పాడమని ఆడమని పంపించాడు. ఓహో, వాడెవడో తెలియకపోయినా ఫ్రీగా ఐటమ్ సాంగ్ చూపిస్తాడనమాట. ఆడు. బాగుంది బసంత, బాగా చేసినావు. వచ్చిరాని డాన్సు. ఏయ్, మేము చూడని సినిమాలో ఏదైనా ఐడియా ఉంటే ట్రై చేయండి రా. యారా నా ఏరియాలోని కిడ్నాపులు చేస్తారా? ఆ? సారీ సార్, పక్క ఏరియా పోలీస్ స్టేషన్ లో కూడా ఇలాగే అన్నారు సార్. అంటే దాని అర్థం ప్రపంచంలో ఏ ఏరియాకి వెళ్ళి చేసినా కిడ్నాప్ నేరమని. ఆ. వెళ్ళండి రా, వాళ్ళు తాళ్ళిప్పండి. విప్పరా. చూసావా, అది యాక్టింగ్ అంటే. నువ్వు నేనేమన్నా ప్రొఫెషనల్ డాన్సర్ ఏంటి? సార్, ఇక మేము వెళ్ళొచ్చా? ఎక్కడికి రా వెళ్ళేది? పదండి పోలీస్ స్టేషన్ కి. పదండి ఇన్స్పెక్టర్, వీళ్ళ మీద కేసు ఫైల్ చేద్దాం. గుట్టేసరి ఇద్దరు. నా డాన్స్ ఎంజాయ్ చేసి నాకే పనిష్మెంట్ ఇచ్చారు. మీరంతా చాలా హర్ట్ అయ్యారని తెలుస్తుంది. వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. ఏంటి రేటింగ్ స్టార్ రాంబాబు గారు, ఏంటి ఇక్కడ షూటింగ్ జరుగుతుందా? ఆ, 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 కొత్త సీరియలా? ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అండి ఇది. లగెత్తండి రోయ్. ఏయ్, ఆగండి.